షో చూడడానికి మేము నెక్స్ట్ షోకి వెళ్ళడానికి కారణం ఒక్కడే, వాడు ఎవడో కలిస్తే ఈడే. అసలు ఏం జరిగిందో తెలియాలంటే వీడియో అయితే చివరి వరకు చూసేయండి. రేపు విన్నారా, టైం అవుతుంది. మేము ఇంత అర్జెంట్గా ఆడికి వెళ్తున్నామని చూస్తున్నారా? కాంతారా మూవీ చలో. సో ఈరోజు అయితే మేము కాంతారా మూవీ పోవడానికి అంతా బాగా పకడ్బందీగా ప్లాన్ చేసుకుని వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. మా షో అయితే 6:30కి కడప రాజా థియేటర్. ఇప్పుడు 5:30 అవుతుంది. ఈడే మొత్తం లేట్ చేశాడు. లోటు కాదు లేటు, సారీ, ఎప్పుడప్పుడు నోరు తిరగట్లే. కాంతారా ఇలాగే సార్ కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తుంది. పిచ్చండి ఇది. మీరు కూడా కాంతారా మూవీ చూసినట్టయితే కమెంట్ చేయండి. కడప రాజా థియేటర్ ఎట్లా ఉంటుందో కూడా కమెంట్ చేయండి. గంటలోపు కడప పోగలుగుతావరా? 5 నిమిషాల్లో పోతా కడపకి. ఇవే తగ్గించుకుంటే మంచిది. బాగానే అర్థాలు మిగుతాను ఫ్రెండ్ సైడ్. అయితే 2 గంటలు ఏంద్రా జలకిస్తాను బండి, పెట్రోల్ లేదా? నిజంగా అయిపోతాను. ఏమి పెట్రోల్ లేదా? చూసుకోవాలే ఇది చేసే పని చూడండి ఫ్రెండ్స్, చేసిందే లేటు, దాంట్లో మళ్ళీ పెట్రోల్ లేదా? దేనికంటే వీళ్ళు ఓకే ఇలాంటి మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. వస్తుందా రాదన్నా? అక్కడ పెట్ట వరకు రాదా? అడుగుతుంది రాదు. సో బండి అయితే జలకైతే ఇస్తుంది ఫ్రెండ్స్, పెట్రోల్ లేనంటుంది. బండిలో వెళ్తాను కాబట్టి కొంచెం నాయిస్ అయితే చాలా ఎక్కువగా ఉంది. మా దగ్గర అయితే మైకులు లేవు, తొందరలో కొనాలి. వ్లాగులు తీయడానికి చాలా కష్టంగా ఉంది, అందుకే ఇట్లా డబ్బింగ్ అయితే చెప్పెట్టా. తొందరలో అయితే ఖచ్చితంగా కొందాం ఫ్రెండ్స్. పెట్రోల్ సిగ్నల్ అయితే ఈ చూపిస్తుంది ఫ్రెండ్స్. ఈ అంటే ఫుల్ ఉన్నట్టే కదా, కాదా? ఇలాంటి టయాల్లోనే వీరులంతా తరచుగానే మాట ఏంటో తెలుసా? తోసుకెళ్దాం అంతే. ఇంకేం చేద్దాం ఫ్రెండ్స్, బండి అయితే ఆగిపోయింది. ఇదిగో మా టైం బ్యాడ్ సిరీస్ మాత్రం జరుగుతుంది. మాకు నిజంగానే టైం బ్యాడ్ మాకు జరిగేటి అన్ని. ఇదో బండి అయితే ఆగిపోయింది. ఇటు కొంచెం పెట్రోల్ వస్తామని చెప్పి ఉంచుతాడు బండి. టైం బ్యాడ్ కాదా, తోసుకెళ్దాం. ఇక్కడే రోడ్లో అయితే కాసేపు వెయిట్ చేసాం. చాలా మందిని అయితే లిఫ్ట్ అడిగాం, ఎవరైతే ఆపలేదు. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే శాడిజం భరించలేకపోతున్నాం బ్రో. డబుల్ పేమెంట్ ఇస్తానని ఆపేయమని చెప్పండి. అయ్యా ఎవరన్నా వచ్చి తొందరగా మా బండికి కొంచెం కాలేయండి అయ్యా, కాలేజ్ పెట్రోల్ బంక్ వరకు తొయ్యండి అయ్యా. బ్రో మన సబ్స్క్రైబర్లు ఎవరన్నా వచ్చి కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. ఉన్న పోతలో ఉంటే అడుకోవడం తప్ప వేరే లేదు. ఐ హేట్ బెంగర్. కొంచెం పెట్రోల్ ఒక 5 లీటర్లు చాలు. ఫుల్ ట్యాంక్ తీసుకో, ఫుల్ ట్యాంక్. మొత్తం మీరే చేశారు. మనం శనవాగు పోయేదంతా ఇంకో ఉట్టిని అబద్ధం. అదిగో ఆ లారీ ఆయన దొయ్యమని రాట పెట్రోల్ బంక్ దాకా. అది కరెక్టే రా, ఆయన దోచా మనం పోయే సినిమా కాదు పైకి. ఎట్టయిందిరా? ఏదో జరిగేది పోయో, ఏదో ట్రిక్ ఉందే చెప్పురా మనలో కూడా. మీరైతే ఇదంతా చూసి స్క్రిప్టెడ్ అనుకుంటారేమో ఫ్రెండ్స్. మాకైతే నిజంగా బండి ఆగిపోయింది. ఏం చేయాలో ఏం అర్థం కాలేదు. చాలాసేపు బండిని అయితే ఆ పక్కకి ఈ పక్కకి వాల్చి లేపి మళ్ళీ వాల్చే లోపల పెట్రోల్ అయితే కొంచెం వచ్చింది. అందువల్ల ఏమో స్టార్ట్ అయినట్టుంది. ఇప్పుడు కూడా పెట్రోల్ బంక్ వరకు వస్తుందో రాదో కూడా తెలియదు బండి. పెట్రోల్ బంక్ వరకు రావాలని ఆ దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటానా. సో మళ్ళీ కూడా ఆగిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. తోసుకుంటే వెళ్ళిపోతున్నాము. మాకు అలవాటు ఇలాంటి చాలాసార్లు చేసాము. సో బాగ్రాపేట వరకు అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది పెట్రోల్ బంకు. ఇక్కడ నుంచి అయితే తోసుకొని పోతాను, ఏం చేయలేక. ఇప్పుడు ఫుల్ ట్యాంక్ పట్టిస్తారు చూడండి పెట్రోల్ బంక్ పోయినాక. ఎంత ఉందిరా లెక్క? 53 రూపాయలు ఉందంట. పెట్రోల్ బంక్ ఫుల్ ట్యాంక్ అయితే చేపించేస్తాం ఖచ్చితంగా ఈరోజు. చాలా మంది అయితే పలకరిస్తాను రోడ్లో. ఇదేదో వీడియో అనుకుని వెళ్ళిపోతాను అందరూ, ఒకరు కూడా రావడం లేదు మా దగ్గరికి. ఆ అందానికి ఆ ఫేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది? ఓకే ఇదిగో సబ్స్క్రైబర్ అయితే కలిసాడు ఫ్రెండ్స్, మనల్ని అయితే హెల్ప్ చేయడానికి వచ్చాడు. అయ్యా మీరు దేవుడయ్యా. ఇలాంటి వాళ్ళు రాండి అయ్యా, కొంచెం హెల్ప్ చేయండి అయ్యా మాకు కూడా. థ్యాంక్స్ బ్రో. ఏం పేరు బ్రో? నీ పేరు? సుదర్శన్. స్టాలిన్ సినిమాలో చిరంజీవి గారు చెప్పినట్టు నువ్వు ముగ్గురికి సాయం చేయి, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురు సాయం చేయమను. పెట్రోల్ బంక్ ఈస్ కమింగ్. ఓకే బ్రో, థ్యాంక్స్ బ్రో. ఓకే బ్రో బై. సో ఫైనల్గా పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే వచ్చేస్తాం. ఒక సబ్స్క్రైబర్ అయితే హెల్ప్ చేశాడు. 110 రా రే, ఏంద్రా మనీ తోపించా రే. పెట్రోల్ అయితే పట్టించేసాం. లీటర్ 110 చెప్పాడు. మనోడైతే 50 రూపాయలు అడిగాడు లీటరు. ఆశగా అర్థం ఏదో ప్రామిస్ చేశాడు. ఓకే ఇంకా మనం ఆగేదేలా. మన బండిలో 110 రూపాయలు పెట్రోల్ ఉంది. ఎప్పుడన్నా పెట్రోల్ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మాత్రం వీడి మాత్రం చేయగాక చెప్తూ
కాంతారా చాప్టర్ ఫస్ట్ పార్ట్ ఎట్లా అనిపించింది? థియేటర్లో చూసా మా మొబైల్లో అందుకే ఇప్పుడు పోతాను. చాలా బాగా నేనైతే ఫస్ట్ పార్ట్ అయితే చూడలేదంట థియేటర్లో, సినిమా చూసానంట. మిస్ అయినా అని బాధపడతాను. థియేటర్ ఎక్స్పీరియన్స్ ఏమైనా థియేటర్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది అయితే లలిత అమ్మవారి గుడి. ఇక్కడైతే దసరా మహోత్సవాలు అయితే జరుగుతున్నాయి. ఈ నైట్ చూడండి ఎంత బాగుంటుందో గుడి. చూడండి లైట్ సెట్టింగ్ అయితే ఎంత బాగా చేశారో. నాకైతే బంగారు గుడి చూసినట్టే ఉంది. ఇప్పుడే కడప కొత్త బైపాస్ ఎంటర్ అయిపోయినా ఉంది. కడపలో మన వీడియోలు ఎవరైనా వస్తూ ఉంటే కమెంట్ చేయండి మర్చిపోకుండా. కడపలో ఏం ఫేమస్ కమెంట్ చేయండి. కడపలో కారం దోశ ఒక మాటలో చెప్పాలంటే కడప గురించి కడప ఒక ఈ ఒక్క దగ్గర నీకు ఒక పాయింట్ వచ్చింది. చూడండి ఇదైతే ఓల్డ్ బైపాస్ కొంచెం కన్స్ట్రక్షన్స్ లో ఉంది. ఇది అయితే ఇప్పుడే మేమైతే కడపలోకి అయితే ఎంటర్ అయిపోయాం ఫ్రెండ్స్. మా ఊరికి కడపకి ఒక 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే వస్తుంది. ఇదిగో ఇదే కడప అప్సరా థియేటర్. దీంట్లో కూడా కాంతారా సినిమా అయితే ఆడుతుంది. కడప కళ్యాణ మండపాల్లో అయితే ప్రతి ఒక్క కళ్యాణ మండపంలో ఎవరితో ఒకటి పెళ్లి అయితే ఉంటుందండి. ఈరోజు కుదిరితే మేము భోజనాలకు పోవచ్చు. ఎప్పుడో కమెంట్ చేయండి. మనం ఎందుకు నీకు ఏసు బతుకు. కడపలో సర్కిల్స్ అయితే అబ్బా చాలా బాగా అప్డేట్ చేశారు. చూడండి ఎంత బాగున్నాయో. శ్రీకృష్ణ దేవరాయలు సర్కిల్ ఇది. ఇదిగో ఇదైతే కడప రమేష్ థియేటర్. ఈ థియేటర్ లో అయితే ఓజీ మూవీ ఆడుతుంది. ఫ్యాన్స్ అయితే బ్యానర్లు కటౌట్లతో థియేటర్ మొత్తం నింపేశారు. పవన్ కళ్యాణ్ గారికి ఓజీ మూవీ చూసింటే ఓజీ మూవీ కూడా ఎలా ఉందో ఒకసారి కమెంట్ చేశారు. నేనైతే ఫైనల్లీ ఇంకా థియేటర్ దగ్గరలో అయితే ఉన్నాం. జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. 7 రోడ్స్ కడప. దట్ ఈస్ కడప ఓల్డ్ బస్ స్టాండ్. చూడండి మిరాయి మూవీ కూడా దీంట్లోనే ఆడుతుంది. చూడండి కటౌట్ అయితే ఇప్పుడు కూడా ఉంది. తేజ సజ్జా గారిది. రాజా థియేటర్. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. థియేటర్ దగ్గర పార్కింగ్ లో బండ్లు చూడండి ఎన్ని ఉన్నాయో. షో అయితే హౌస్ఫుల్ అయింది. కడపేనా మీదే? కడపే మాది పక్కనే. పోయినా సినిమాకా? సినిమా పోవా? మా వయసు కట్టి సినిమాలు ఏమిది పోవాలి. ఎన్నెళ్ళు 20 ఏళ్ళు ఉంటాయా? ఇంతకుముందు చిరంజీవి సినిమా అంటే ఫస్ట్ టికెట్ 2 టికెట్ అనేది. అంతేనా? ఫస్ట్ లో పోవాల్సిందే. ఫస్ట్ టికెట్ 2 టికెట్ లేట సినిమా అనేది ఉన్నా. చిరంజీవి ఫ్యాన్ అయితే మెగాస్టార్ చిరంజీవి గారి వీరాభిమానినా? ఏమి ఇప్పుడు ఎన్నేళ్ళు ఉంటాయి నీకు? ఒక 20 సంవత్సరాలు ఉంటాయా? నా కొడుకు కూడా నీ వచ్చింది. అవునా? సరే అయితే ఇంకా సినిమా పోతాను మేము. పోయిచ్చామా? ఓకే బాయ్. అయితే చెప్పు బాయ్ చెప్పేలాగే. బాయ్ ఫ్రెండ్స్. ఓకే ఇది రాజా. అటు సైడ్ చూస్తే రవి, సుధా, ప్రతాప్ అని ఇంకో 3 థియేటర్స్ ఉన్నాయి. అది అక్కడ కనిపిస్తున్నాయా? ఉండొచ్చు చూడండి. ఓజీ మిరాయి ఆడుతుంది. ఇదిగో ఇవి అయితే మేము వీడియోలో వాడుతూ ఉంటాం. బొమ్మలు ఉండే నోట్లు అయ్యి. ఈచ్ టికెట్ తేపా అంటాడు. ఇస్తారంటారా? ఇప్పుడు దీన్ని ఇచ్చి టికెట్ అడుగుదాం. ఏమంటాడో చూద్దామా? బయట పెడితే ఏమవుతుందంటావు? నరుకుతారు. షో టైం అయితే ఇంకా చాలా ఉందండి ఫ్రెండ్స్. 6:30 గంట, ఇంకా 5:30 కూడా కాలేదు. మేము ఎందుకు ఆవేశపడి వచ్చేసాం. ముందే సినిమా పడిపోతుందేమో అని. మాకు కొంచెం జాగ్రత్త ఎక్కువ. ఇంకెంతసేపు ఇక్కడ ఏం చేయాలో అర్థం కాక మేమైతే పానీపూరి తినడానికి అయితే వెళ్తాను. చలో నాకు చాలా టైం ఉంది ఫ్రెండ్స్. ఇంకా ఏం అడుగు ఏం చేద్దామని చెప్పి ఇట్లా తిరిగేద్దాం. ఫాస్ట్ ఫుడ్ ఇది కూడా. పానీపూరి అయితే వచ్చేసాం. మనోడు ఇక్కడ గోబీ తింటామన్నాడు. గోబీ కంటే పానీపూరియే బాగుంటుంది. నాకైతే పానీపూరి ఇష్టము. అందుకే పానీపూరి తింటామని తొడుకొని వచ్చేసా. గోబీ బాగుంటుంది, పానీపూరి బాగుంటుందా? పానీపూరి తిన్నాక పానీ తాకపోతే అంత సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు నాకు. పానీపూరి తినేసి మేము మళ్ళీ థియేటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. థియేటర్లోకి మా వాళ్ళు వచ్చేస్తారు మళ్ళీ బయటికి. లోపల మా వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం వెయిటింగ్లో ఉన్నాం. కానీ టీం గెలిచిపోవాల్సింది. మమ్మల్ని వదిలేసి వెళ్ళారు వాళ్ళు. ఒక్కడు ఆ ఒక్కడు ఎవడంటే చూపిస్తా. సార్ ఎవరో చెప్పండి. హాల్ అయితే హౌస్ఫుల్ అయిపోయింది. సినిమా అయిపోయినాక కూడా మా వాళ్ళు చూడండి బయటికి రాకుండా లోపల ఏదో పెద్ద ఎక్స్పోజింగ్లు ఇస్తాను. మొత్తం మేమంతా టీం రావాలని అయితే పకడ్బందీగా ప్లాన్ చేసాం. మైక్
ఒక్కడి వల్ల ఇదంతా దొబ్బింది. వాడు ఎవడో కాదు, ఇద్దో ఈడే. మీరా? సో మేమంతా టీం అయితే సినిమాకి రావాలని 30 షోలకి వెళ్ళి టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం ఫ్రెండ్స్. కానీ డిస్ట్రిక్ట్ క్యాప్ డిస్ట్రిక్ట్ క్యాప్ బుక్ చేసుకున్నాం. సో వీళ్ళు ఈ షో చూడటానికి మేము నెక్స్ట్ షోకి వెళ్ళడానికి కారణం ఒక్కడే. వాడు ఎవడో కలిస్తే ఈడే ఏం చేసిందంటే టికెట్స్ బుక్ చేయడంలో 2:40 షో బుక్ చేయాల్సింది పోయి 6:30 షో బుక్ చేశాడు. క్యాన్సిల్ చేద్దామంటే క్యాన్సిల్ ఆప్షన్ లేదు. వీళ్ళందరూ మమ్మల్ని అయితే వెళ్ళిపోయారు. ఇక మనం కూడా వెళ్దాం. సో ఓకే, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సహజం. ఏం కొన్నావు లోపల? పాప్కార్నా, ఎగ్ పఫ్, కోకు, ఏం కొంతమంది ఆస్తులు అడిగారా? తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. అంటే థియేటర్లోనే బాగుంటుంది, మామూలుగా ఐబొమ్మలో వచ్చిన పని ఉంటుంది. ఏమిరా బాలరాజు రివ్యూ అయితే అది ఇచ్చాడు ఫ్రెండ్స్. మర్చిపోయినా ఎన్ని ఉలగట్లు ఇచ్చావు? అర్ధ కేజీ ఇచ్చావు, కేజీ ఇచ్చావు? 8 చెప్పనా కాదు, అర్ధ కేజీ, 1/4 కేజీ? 4.5. ఫ్యూచర్ లో మన అకౌంట్లు కూడా ఇట్లే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంత ఖర్చు అయింది మనమే పెట్టుకున్నాం, లేకపోతే ఎవరు పెట్టకపోతే. ఎంతకు తెగించారా? వీళ్ళ దగ్గర అయితే పార్కింగ్ టికెట్లు ఆల్రెడీ ఉన్నాయంట. మేమైతే అనవసరంగా కొన్నామని చెప్పి మమ్మల్ని అయితే అరుస్తాను వీళ్ళు. సైంటిస్ట్ ఏందంట? కాదు, ఇందాక అడగడం మర్చిపోయినా. పార్ట్ 1 బాగుందా, పార్ట్ 2 బాగుందా? పార్ట్ 2 బాగుంది. పార్ట్ 2 బాగుంది. పార్ట్ ఓకే, అందరూ ఏదంటే అది. నేను నువ్వు చెప్పరా, పార్ట్ 1 బాగుంది, పార్ట్ 2 బాగుంది. ఓకే, సో అందరూ ఎక్కువ మెజారిటీ అయితే పార్ట్ 2 పడింది కాబట్టి మనం పార్ట్ 2కే పోదాం, పార్ట్ 1 వద్దు. ఇక మా వాళ్ళు అయితే వెళ్ళిపోతారు. మాకు కూడా షో టైం అయితే అయింది. మేము కూడా ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. చూడండి ఎంతమంది వచ్చారో. ఈ షో కూడా హౌస్ఫుల్ అయితే అయిపోయింది. మా వాళ్ళకైతే పార్ట్ 1 కంటే పార్ట్ 2 బాగా నచ్చిందంట. నాకైతే పార్ట్ 1 చాలా బాగా నచ్చింది. ఇంకా పార్ట్ 2లో ఎంత ఉందో నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. ఇక సినిమా స్టార్ట్ అయిపోతుంది, చూసిన తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడే ఇంటర్వ్యూలు అయితే అయింది ఫ్రెండ్స్. ఫస్ట్ హాఫ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ. ఈ మూవీ అయితే ఎక్కడే కానీ ఫస్ట్ హాఫ్లో లాగ్ అనే మాట లేదు. అంటే చాలా బాగుంది. నీకెట్లా అనిపించిందిరా? మైండ్ పోతుంది నిజంగా. చాలా అంటే చాలా బాగుంది సినిమా. అనుకున్న దానికంటే ఎక్కువే ఉంది కానీ తక్కువ ఏం లేదు. సూపర్. ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి. ఇప్పుడే సినిమా అయితే అయిపోయింది ఫ్రెండ్స్. సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంది. నెక్స్ట్ లెవెల్ సూపర్ అంతే. చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే అసలు ఎక్స్ట్రాడినరీ, అసలు మైండ్ పోయింది నిజంగా. సెకండ్ హాఫ్ బాగుంది, చాలా బాగుంది. ఓవరాల్గా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఖచ్చితంగా ఈ సినిమానైతే నన్ను అడిగితే థియేటర్లోనే చూడాలి 100%. నాకైతే అది అనిపించింది. సినిమా ఎట్టిందో ఒక్క మాటలో చెప్పాలంటే వావ్ అట్టుంది. సూపర్. ఎరా నీకు ఎట్లా అనిపించింది ఎంత సినిమా ఖచ్చితంగా హాల్లోనే చూడాలా అనిపించిందా? ఫస్ట్ పార్ట్ మిస్ అయినా సెకండ్ పార్ట్ మిస్ కాల. మా వాళ్ళు అయితే ఇంటికి పోకుండా మా కోసం ఇక్కడే ఏదో గుడి దగ్గర వెయిట్ చేస్తానంట. మా కోసం వెయిట్ చేస్తాను, లేకపోతే ఆడేమన్నా అన్నదానం పెడతానో నాకైతే తెలీదు. అక్కడికి వెళ్ళాకే తెలుస్తుంది. చూద్దాం, అక్కడికి మనల్ని అయితే కలుసుకుందాం. ఇంక వెళ్ళేసి మేము ఇప్పుడే ఇంకా మా వాళ్ళ దగ్గరికి పోదామని బండి అయితే తీసాం ఫ్రెండ్స్. ఇది ఇప్పుడే వానే చెప్తాం. ఇంటికి ఎట్ట పోవాలో ఏమో 20 కిలోమీటర్స్ మా ఊరు ఇక్కడ నుంచి. వాన పడుతుంది. ఈరోజు టైం బ్యాడ్ చాలా బాగుంది మాకు. అందరికి టైం గుడ్ ఉంటుంది, మాకు టైం బ్యాడ్ ఉంటుంది. లోపలికి వెళ్ళి కూర్చుందాం, మళ్ళీ సినిమా వేస్తామో చూద్దాం. ఇంకా వాన్ తగ్గిన వెంటనే మేమైతే మా వాళ్ళు పెట్టిన లొకేషన్కి అయితే వచ్చేసాం. ఇక్కడ ట్రాఫిక్ చూడండి ఎలా ఉందో. మొత్తం రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయింది అసలు. చూడండి ఇక్కడ పార్కింగ్ చేయడానికి కూడా ప్లేస్ లేదు. మొత్తం బండ్లు ఉన్నాయి, ఇక్కడ అంతా బండ్లే ఉన్నాయి. కడప బిల్టప్ సర్కిల్ దగ్గర ఉండే దుర్గమ్మ గుడి దగ్గర అయితే దసరా ఉత్సవాలు అయితే గ్రాండ్ గా జరుగుతాయి. చూడండి పటాకులు అయితే ట్రాక్టర్ లో తీసుకుపోతారు. ఇదిగో మనమైతే ఇప్పుడే గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఎంట్రన్స్ లో డెకరేషన్ చూడండి ఎంత అద్భుతంగా చేశారో. మేమైతే ఇక్కడికి వచ్చేసాము. మా వాళ్ళు ఎక్కడ ఉన్నారో మాకైతే ఏం అర్థం కదా, అంత జనం ఉన్నారు ఇక్కడ. వీళ్ళు చూడండి కాంతారా గెటప్లు అయితే వేసుకొని ఉన్నారు. చూడండి ఎంత అద్భుతంగా వేశారో. కడపలో దసరా మహోత్సవాలు మాత్రం అస్సలు తగ్గేదేలే. మనల్ని అయితే ఇక్కడ చాలా మంది సబ్స్క్రైబర్లు అయితే కలిశారు.
అందరూ ఫోటో అయితే తీసుకున్నారు. ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి అయితే థ్యాంక్ యూ సో మచ్. చూడండి ఇక్కడైతే అమ్మవారి మెరవన్ జరుగుతుంది. జనాలు ఎంతమంది ఉన్నారో వీళ్ళనైతే చూడండి, ఒక్కొక్కరు ఒక్కొక్క వేషం ఎంత బాగా వేశారో. ఇక్కడ చూడండి క్రాకర్స్ సుమారు ఒక 30 మినిట్స్ దాకా చేశారు. ఇదిగో వీళ్ళైతే బ్యాండ్ మేళం వాళ్ళు, వీళ్ళైతే లైవ్ లోనే ప్లే చేస్తున్నారు. నేనైతే ఇంత చక్కగా లైవ్ లో ప్లే చేసే వాళ్ళని ఫస్ట్ టైం ఇదే ఇక్కడే చూస్తున్నా. ఇంకా ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. ఇంకా అమ్మవారి మెరవన్ చూసుకొని మేమైతే ఇంటికైతే బయలుదేరిపోయాం. ఇదిగో ఇప్పుడే మేమైతే మా ఊర్లోకి అయితే వచ్చేసాం. మా ఊర్లో కూడా చూడండి డీజే కోలాటం పెట్టి చాలా బాగా చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. మేము ఇంట్లో నుంచి పొద్దునెప్పుడో వచ్చాము, ఇంకా ఇంటికి పోవాలా. ఇప్పుడైతే టైం 12 అవుతుంది. ఒకసారి మీ ఊర్లో కూడా దసరా మహోత్సవాలు ఎలా జరుగుతున్నాయో కమెంట్ చేయండి. ఓకే బాయ్.